ఏ టైంతో ఇంతో బయలుదేరాను కానీ మీ గన్లో ఎన్ని బుల్లెట్లు ఉన్నాయి? 6 లేదా 10? వాళ్ళందరూ ఎప్పుడూ గుంపులుగానే వస్తారు. మీ చేతిలో ఉన్నది మిషన్ గన్ కాదు కదా అందరినీ కాల్చి పారేయడానికి. వాళ్ళు మనల్ని నరికి పోగులు పెట్టినా చూసే నాదుడు కూడా లేడు. నేను అప్పుడే మొత్తుకున్నాను ఎంతో రిస్క్ అని. ఇంతకు ముందు నువ్వు అలా చెప్పలేదే. నీ ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాను, ప్రాణాలైనా ఇస్తానన్నావు. ఇప్పుడేమైంది? లెక్కలేసి చూస్తే నీ ప్రాణాలే ముఖ్యమనిపిస్తోందా? తర్వాత దెబ్బలాట తీసుకోవడం మాత్రమే కాదు, తిరిగి కూడా ఇవ్వాలి. 2 సార్లు దెబ్బలు తింటే ఆ భయం పోతే. నీకు అంత భయంగా ఉంటే ఈ ఆటని ఇక్కడే ఆపేద్దాం. సేఫ్ అయిన చోటికి తీసుకెళ్ళు, నన్ను తన్ని కూడా. తనెప్పుడు ఇక్కడ? నువ్వు పవన్ కళ్యాణ్ కాదని తెలుసు. 10 మందిని చిత్త కొట్టి తన్ని తీసుకురావడానికి. ఇది వాళ్ళ అటెన్షన్ మార్చడానికి ఒక డ్రామా. అదే నీ పాత్ర. అండ్ యూ ప్లేడ్ వెల్. ఇది మీరు అనుకున్నట్టు మలేషియా, సింగపూర్ కాదు. ఇది వైజాగ్. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఆ దేవుడు కూడా తెలీదు. చూడు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదేమి ఆట కాదు. ఇది కూడా ఒక ఆటే. కొన్ని సమయాల్లో కొన్ని ఆటలు విచిత్రంగా ఉంటాయి. రేయ్, 10 రూపాయలు ఇవ్వరా? లేదా? హలో రే, చెక్ చేసావా? డబ్బు వచ్చిందా? డబ్బు వచ్చింది. చివరికి నువ్వు చిక్కుల్లో పడతావేమో. ఇంతకుమించి ఏం సమస్య వస్తుంది? చెక్ చేసుకుందాంలే. రే, మళ్ళీ నువ్వు వెళ్ళి సమస్యల్లో ఇరుక్కోకు. నువ్వు ఏదో ఒకటి చేసి ఎస్కేప్ అయి వచ్చేసేయి. ఇక్కడ మీ ఇంట్లో కూడా ఒకటే గొడవ. అది నేను డీల్ చేసుకుంటాను కానీ. సరే, ఇప్పుడు హాస్పిటల్ ఎవరున్నారు? అమ్ముందిరా, మేమందరం కూడా అక్కడే ఉన్నావురా. నువ్వెక్కడున్నావు? రే, ఇది వైజాగ్ పక్కనున్న ఒక ఊర్రా. అదెక్కడా? అది నాకు తెలీదు. రే, అక్కడే కదా నీకు పాత ఫ్రెండ్ ఉండాలి. జానీనో సన్నీనో. ఓ, అసలు నేను మర్చిపోయానురా. నాకు ఇక్కడ మొత్తం పిచ్చి పట్టేలా ఉంది. వాడి పాత నెంబర్ నా దగ్గర ఉంది, నేను ట్రై చేస్తానులే. రే, కట్ చేయకు. ఒక్క నిమిషం. ఒక విషయం నిన్ను అడగాలి. ఏంట్రా? అదేరా, ఆ అమ్మాయి బాగా అందంగా ఉందా? పొర పిచ్చోడా.